సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, ఈ నెల వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? వృషభ రాశి వారు చూసుకుంటే పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే మనకు అష్టమంలోని కుజుడు ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో బుధాదిత్య యోగము, అలాగే రాజ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు, బాగున్నాడు. లాభంలో రాహు కూడా బాగానే ఉన్నాడు. వ్యయంలో బృహస్పతి ఉన్నాడండి. సో ఈ 5 గ్రహాలు అంటే మొత్తం 9 గ్రహాలు అలాగ అందుకున్నట్టుగా ఉన్నాయి. అయితే ఈ పంచంలో మనకంటే కేతు ఎప్పుడైతే ఉన్నాడో, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం అంటాం. పంచమం అనేసరికి పుత్రస్థానం అంటాం. అటువంటి స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే అది స్టాండర్డ్గా అక్కడ ఆల్మోస్ట్ ఇంకో 1 year వరకు ఉంటాడు. ఉండడం వల్ల పిల్లల ద్వారా కొన్ని యోగాలు, పిల్లల ద్వారా కొన్ని ఫలితాలు పాజిటివ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కేతు అధిష్టానం గణపతి ఆరాధన చేస్తే ఇంకొంచెం పిల్లలకు కావాల్సిన భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రెస్ అంతా జరిగే అవకాశం ఉంటుంది మనం చెప్తామన్నమాట. అలానే ఆర్థికంగా ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? ఆర్థికంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ వృషభానికి తీసుకునేసరికి రాజ్యంలో శనీశ్వరుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనమాట. రాజ్యంలో శని ఉన్నాడు కాబట్టి వాడు దశమహాపురుష యోగంలో ఉన్నాడని చెప్తామన్నమాట. అది మంచి యోగం అన్నమాట, రాజ్యంలో శని ఉండడమాట. సో దానివల్ల ఏంటంటే స్టాండర్డ్గా అన్సర్టన్గా ఉన్న ఉద్యోగాలని స్టాండర్డ్గా సెటిల్మెంట్ చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. సో దానికి అనుకూలంగా కూడా భాగ్యంలో మనకు బుధాదిత్యోగం కనబడుతుంది. ఇవన్నీ సపోర్టింగ్ టు 10th house అన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, టెంపరీ పర్మనెంట్ అవ్వడం, లేకపోతే అంతకంటే మంచి ఉద్యోగం దొరకడం, ఇలాంటి అన్ని అవకాశాలు అయితే బాగానే వీళ్ళకి కనిపిస్తాయండి. అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వ్యాపారం ఉన్న వాళ్ళకండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? వ్యాపారం అంటే ఏదైతే పూర్వాశ్రమం చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అది అలా కంటిన్యూ అవుతుందండి. దాంట్లో కొంత ప్రాఫిట్స్ అది బాగా కనబడతాయి 15 రోజుల్లో. అంటే అనుకూలంగా బుధాదిత్యం కూడా ఉంది కాబట్టి 9th house కొంచెం ఫేవరబుల్గా జరుగుతుంది వాళ్ళకి. వ్యాపారంలో అంటే ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది ప్రాఫిట్స్ అవన్నీ. ఇది కాకుండా ఈ టైంలో వాళ్ళు కొత్త వ్యాపారం ఆరంభించాలి, పార్ట్నర్షిప్లో కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయాలనుకుంటే మనం ఈ వారంలో 15 రోజులు చేసుకోవచ్చు. అదే ఒక పాజిటివ్ సెన్స్. అంటే ముహూర్తాలు లేవు కానీ 15 మనకి 10 రోజుల్లో ముహూర్తాలు మాఘమాసం వస్తాయి, ముహూర్తం ఉండదు. ఇప్పుడు దానికి ప్లానింగ్ చేసుకోవచ్చు. ప్లానింగ్ చేసుకుంటే, పేపర్ వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది కెన్ గో హెడ్ విత్ దట్ మాట. అలానే ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వారికండి వాళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది? విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవడానికి వెళ్ళాలని విద్యార్థులకు శ్రీకారం చుట్టచ్చు, దాన్ని ఇనిషియేట్ చేయొచ్చు. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అని కొంతమంది ఉద్యోగం కోసం వెళ్దాం అనుకుంటారు, కొంచెం చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటారు. ఓకే, ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము లేకపోతే ఏదో ప్రాసెస్ ప్రకారం వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 15 days కొంచెం న్యూట్రల్గా ఉందండి. ప్రయత్నం ఎక్కువ చేయకండి, దానికోసం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివంటే కొంచెం చేయకుండా ఉంటేనే బాగుంటుంది 15 రోజులు. బట్ చదువుకునే విద్యార్థులు మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ట్రేడింగ్ బాగుంటుందండి. స్టీలు, సిమెంటు, ఐరన్, తర్వాత స్క్రాప్ బిజినెస్ మీద, క్రూడ్ ఆయిల్ మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిటబుల్గా బయట రావచ్చు. అది ఒక పాజిటివ్ సైన్గా ఉందని చెప్పచ్చు వాళ్ళ గురించి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ వివాహ ప్రయత్నాన్ని కొంచెం ఆగాలండి వీళ్ళు. ఈ యొక్క 15 రోజులు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే గురుబలం సంగతి ఎలాగున్నా ఇక్కడ మనకు వివాహం అనేసరికి ఏంటంటే ఒక 5th, 7th, 9th house లక్ ఎలా ఉందని కొంచెం చూస్తాము. ఈ 9th house వచ్చేసరికి కుజ శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు కొంచెం దూరం అయ్యేంత వరకు ఈ వివాహ ప్రయత్నాలు కొంచెం ఆగితేనే బాగుంటుంది. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ రంగాలకు సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో? ఇక ఫిలిం ఇండస్ట్రీలో మనం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలామంది హీరోస్ కానీ విలన్స్ కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. కొంతమందికి ఏదో ఒక కెమెరా ముందు కనబడతారు, వాళ్ళకి కనీసం ఒక డైలాగ్ కూడా ఉండదు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎన్నో ఉంటాయి సినిమాలు వాటిలో. బట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం ఈ 15 రోజులైన అవకాశాలు వస్తే దే కెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ మంచి అవకాశాలు వస్తాయి. ఒకవేళ అలాంటి దేవుని చిన్నదే కదా వదులుకోకుండా ఒకవేళ ఎంట్రీ ఇవ్వగలిగితే మాత్రం ఇది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది వాళ్ళ లైఫ్. సో అలా ఉంటుంది కాబట్టి నేను ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏదైనా న్యూ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ మనం ఎందుకు చేయాలి, పెద్దది వస్తే ఎందుకు చేస్తాం, చిన్న వస్తే చేయకూడదు అనే ఒక ఆలోచనలో ఉంటే మాత్రం ఆలోచన పక్కన పెట్టుకుని వచ్చింది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళకైనా శని 10th house ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎస్టాబ్లిష్ చేస్తారు, మంచి ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు చాలామంది ఒక సినిమాతో కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ప్రయత్నం చేస్తే
మంచి ఎస్టాబ్లిష్ స్లోగా మంచి ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఇంకా పెద్ద పెద్ద హీరోల గురించి మనం మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనుకోండి. కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ టైం ఇన్ఫ్యాక్ట్. అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించింది వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రాజకీయం రంగం ఫిల్మ్ ఇండస్ట్రీ వేరండి. రాజకీయ రంగంలో మాత్రం ఈ 10th house అండ్ 9th house అంత సపోర్టింగ్గా లేదు వీళ్ళకి. రాజకీయ రంగానికి కుజుడికి బలం ఉండాలి. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బాగున్నాడు, కానీ అక్కడ శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి, శుక్రుడు అన్నవాడు ఏంటి ఈ రాజ్యానికి అధిపతి, వాడితో కలిసి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కొంత కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు పార్టీలు మారాలని చాలామంది అనుకుంటారు, ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఈ పార్టీలు మారాలి, ఈ కొత్త పార్టీ పెట్టాలనే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎదురు దెబ్బని చెప్పచ్చండి. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండాలి మనం చెప్పచ్చు. ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక పార్టీలో ఉంటూ అందులో ఒక రికగ్నైజేషన్ చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా, అందులో సక్సెస్ఫుల్ అవుతారు. అలానే ఈ రాశి వారికి లక్కీ నంబర్ అంటూ ఉందా అండి? ఉందమ్మా. నంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది ఈ 15 రోజుల్లోనూ, అంటే February 15th వరకును. సో నంబర్ 5 బేస్ చేసుకుని ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అష్టంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుందమ్మా. అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ బుధుడు యొక్క, రవి యొక్క ప్రభావం కూడా మనకు 9th house కనిపిస్తాం, అన్లక్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం, లేదంటే మనకి ఇక్కడ శనీశ్వరుడికి ఏదైనా ఒక ఫలితం అన్నమాట, అంటే ఒక అభిషేకం చేయడం కానీ, తైలాభిషేకం కానీ ఇలాంటివి చేయడం. ఈ రెండులో ఏది చేసినా ఈయనకు ఒక లక్ చేసే ప్రదేశంలో ఒక పాపగ్రహం కూర్చుంది కాబట్టి అది కొంచెం దాని స్ట్రెంగ్త్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, మన యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని మన చుట్టూ ఉంటే మన చేతికి అందదు అన్నట్టుగా జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ రెండిట్లో ఏది చేసినా కూడా ఈ 15 రోజుల్లో డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం బియాదు.